ఈవేళ ఏదోటి అదరగొడదాం. నమస్తే మామ. సంజుగాడు వచ్చాడు, మళ్ళీ ఏం ఫుడ్ గురించి చెప్తాడు అనుకుంటారా? అదేం లేదు, ఎప్పుడు బయటనే తింటే బాగా బలిసినాడు అనుకుంటారు మామ చాలా మంది. సర్లే అదంతా ఎందుకు కానీ ఈ రోజు మా హాస్టల్లో పెట్టిన బిర్యానీ అయితే వీడియో మొదలు పెట్టాం. మామ చాలా మంది మా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూసేస్తున్నారు. సో అందరూ వెళ్ళి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరగా బిర్యానీ ప్లేట్లో పెట్టుకుని అలా చికెన్ కూడా వేయించుకొని ఫుడ్ సైడ్కి పెట్టేశాం. ఏంటి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటారా? ఇదే అసలు ట్విస్ట్ మామ. బ్రతికొండగానే 4 రుచులు చూసేయాలి మామ అన్నాడు మావాడైతే. అందుకే వేరే దగ్గర నుంచి కూడా బిర్యానీ తీసుకురావడానికి వచ్చా. మన పార్సల్ అయితే వచ్చేసింది మావా చేలో హాస్టల్కి. ఇదైతే మా హాస్టల్ బిర్యానీ ఎలా ఉందో నేను చెప్తా, మీరు కూడా కింద కామెంట్లో ఏదో ఒకటి రాసుకోండి. దీని టేస్ట్ అయితే స్పైసీగా బాగుంది మావా. పార్సల్ బిర్యానీ ఎలా ఉందో ఇప్పుడు అది కూడా టేస్ట్ చేద్దాం. వీళ్ళ బిర్యానీ అయితే అంత టేస్ట్ లేదు, కానీ చికెన్ తింటుండే మాత్రం నా ఫీలింగ్ వావ్ బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ రెండింటిలో ఫుడ్ ఎక్కడ బాగుందంటే మాదైతే బిర్యానీ బాగుంది, ఆ పార్సల్లో అయితే చికెన్ కర్రీ బాగుంది. సో ఎంత చేసిన తర్వాత కూడా మనం ఏదైనా చల్లగా తాగకపోతే ఎలా అని చెప్పి గోలీ సోడా కూడా తాగడానికి వెళ్ళాం. అలా గోలీ సోడా తాగే రూమ్కి వచ్చేసాం మామ. గోలీ సోడా ఎంత కాదు, 10 రూపాయలు. సో మీకు ఏది బాగా అనిపించిందో కింద కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.